కానిస్టేబుల్ సార్. వేంచేయండి కంఠమనేని ప్రేమ్ కుమార్ గారు. కోర్టుకు వెళ్లే సమయం ఆసన్నమైంది. మీ ఇంటికి మాయని మచ్చని తెచ్చావు కదరా. సార్ ఏమైనా చెప్పాడా? మొండిగట్టమండి. అందుకే కదా కోర్టుకు తీసుకెళ్తున్నామని చెప్పాను. చామంతి అనే అమ్మాయి నా కూతుర్ని కనిపెట్టి తెస్తానని చెప్పిందండి. అవే నమ్మారా? వాళ్ళు వీడి ఫాలోవర్స్ అండి. వీడిని తప్పించడానికి ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్తారు. మీరు అవేవి నమ్మకండి. కోర్టుకు తీసుకెళ్తున్నాం కదా, అక్కడి నుంచి జైలుకు పంపించి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. రాత్రిలోగా మీ అమ్మాయి గురించి మొత్తం కక్కుతాడు. ఇప్పటికైనా నిజం చెప్పు, నా కూతుర్ని ఏం చేసావు? నేనేమి చేయలేదు సార్. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవాడిని కాదు సార్. నన్ను నమ్మండి. వీడు ఈ మాట మీదే ఉంటాడు. కానిస్టేబుల్ బండెక్కించు. అలాగే సార్, పదా. చామ్, నన్ను కాపాడాలని, కోర్టుకి తీసుకెళ్ళకూడదని ఎంతో కష్టపడుతున్నావు. ఈ నిందని మొయ్యాలని ఆ భగవంతుడు నా నుదుడి మీద రాసి పెట్టినట్టున్నాడు. నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆగండి. రమ్య కూడా వస్తుంది. పద. అమ్మా, నాన్న, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదమ్మా. ఏంటి చూస్తున్నారు ఎస్ఐ గారు? ప్రేమ్ గారు కిడ్నాప్ చేశారు అని, చంపేశారు అని, పూడ్ చేశారు అని ఏదేదో వాగారే. రమ్య ఈ అమ్మాయి. ఇతనే కిడ్నాప్ చేసి ఎక్కడో దాచుంటాడు. శిక్ష పడుతుందన్న భయంతో మీకు చెప్పుంటాడు. మీరు ఆ అమ్మాయి తెచ్చుంటారు. చెప్పుంటారు, తెచ్చుంటారు, దాచుంటారు అనేది మీకెందుకు సార్ ఎన్ని డౌట్లు పడటం? అమ్మాయి మీకే కనిపిస్తుంది కదా, తనని అడగండి. గట్టి సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. నువ్వు ఎవరికి భయపడకుండా చెప్పమ్మా. ఇతనే కదా నిన్ను కిడ్నాప్ చేసింది? ఇతను కాదు సార్. కాదా? చెప్పమ్మా, ఎవరు కిడ్నాప్ చేశారు? ఇతనేనా? మరి ఎవరమ్మా? నేనే నాన్న కారణం. నువ్వా? ఏం జరిగిందో మొత్తం చెప్పు రమ్య. అందరికీ తెలియాలి కదా. నిన్న షాప్కి వెళ్ళి ఇంటికి వస్తుంటే ఒక అంకుల్ కనిపించారు. నేను మీ నాన్న మంచి ఫ్రెండ్స్. వీడు ప్రసాద్ అమ్మా, నా మేనల్లుడు. ఇదే వాడుతున్నావు? మా నాన్న కొనిపెట్టడం లేదు. నేను కొనిపెడతానమ్మా. మనమే ఒక ప్రాంక్ చేసి ఓన్లీ ఒక్క గంట వాడిని ఆట పట్టిద్దాం. నా పని అయిపోయాక వదిలేస్తానులే కానీ కిక్కురు మనకుండా ఉండు. జరిగింది ఇదండి. వాడిని గుర్తుపడతావమ్మా? మాస్క్ పెట్టుకున్నాడు నాన్న. విన్నారుగా ఎస్ఐ గారు, నేను కాదని చెప్తున్నా. విన్నారా? దేవుడి దయ వల్ల చామంతి కనిపెట్టి కాపాడింది కాబట్టి తను క్షేమంగా వచ్చింది. లేదంటే ఆయనకి జవాబుదారీ ఎవరు? డబ్బుల కోసం కక్కుర్తి పడ్డానికి కాదు మీకు యూనిఫామ్ ఇచ్చింది. అలా అనకండి ప్రేమ్ గారు. నేనెవరికి కొమ్ము కాయలేదు.
అబ్బో ఇప్పుడు మర్యాద వచ్చేసిందా సార్? మిమ్మల్ని మాత్రం అంత తేలిగ్గా వదలంలేండి. ఆ చేసినవాడు రమ్య చూడకుండా జాగ్రత్త పడ్డాడు కాబట్టి సాక్ష్యంగా ఇప్పుడు లేడు. కానీ వాడెవడో నాకు బాగా తెలుసు. మా బాబుగారికి ఇచ్చిన దానికి మీరు పుచ్చుకున్న దానికి ఇచ్చే ఒక రోజు తప్పకుండా వస్తుంది. రెడీగా ఉండండి. అంతదాకా ఎందుకు మేడం? ప్రేమ్ బాబు ఏం చేయలేదని నిరూపించారుగా, విడుదల చేసినట్టే. తీసుకెళ్ళిపోండి. అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కోర్టుకి తీసుకెళ్ళి జైలుకి పంపించి ఏదో చెయ్యాలన్న ప్లాన్ డిసప్పాయింట్ చేసినట్టుంది కదా, ఆ ఫీల్లోనే ఉండండి. అయ్యో అలాంటిదేం లేదు సార్, నిజంగా. మమ్మల్ని క్షమించు బాబు. మీ మీద కంప్లైంట్ ఇచ్చి మీ పరువు తీసి మిమ్మల్ని ఎంత దాకా తీసుకొచ్చాను. మీ తప్పేం లేదు సార్. కనిపించిన దానికి ఏ తండ్రి అయినా మీలాగే ప్రవర్తిస్తారు. కనిపెట్టాల్సింది వీళ్ళు కదా. రమ్య, ఇంతమంది బాధపడడానికి కారణం నువ్వు వాడు చూపించిన ఆశకి లొంగిపోవడమే. నీ ఆశనే వాడు ఆయుధంగా వాడుకున్నాడు. ఒక కాస్ట్లీ ఫోన్ కోసం నిన్ను ఎంతగానో నమ్ముతున్నా మీ నాన్నగారికి అబద్ధం చెప్పి వెళ్ళావు. అది నీ తప్ప? నీ ఫ్రెండ్స్ దగ్గర అంత కాస్ట్లీ ఫోన్ చూడడం తప్ప? ఇవేవి కాదు. మన దగ్గర ఉన్న దాంతోనే తృప్తి పడటం ఈ వయసు నుంచే నువ్వు అలవాటు చేసుకోవాలి. లేని దానికోసం వెంపర్లు పడితే అదో స్టేటస్. అది ఎలాగైనా దక్కించుకోవాలని ఫీల్ అయిపోతే దాని పర్యవసానం ఇలా ఉంటుంది. మన తల్లిదండ్రులు కూడా చెప్పేది ఎవరిని నమ్మొద్దు అని, ఎవరిచ్చేవి తీసుకోవద్దు అని. అవి మీ చెవులకు రుచించవు కదా. ఇలాంటివి జరిగితే కానీ అర్థం కావు. రమ్య, నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. జరగరాందేవన్నా జరుగుంటే నీకోసం నువ్వు కన్న కలలు ఏమైపోయేవి? రేపటి భవిష్యత్తు కోసం ఎన్నో బంగారు బాటలు వెయ్యాలనుకున్నా మీ నాన్నగారి పరిస్థితి ఏమయ్యేది? నీ జ్ఞాపకాలతో జీవితాంతం ఆయనకి మిగిలేది ఏడుపేగా. మోసాలెవరో బయట వాళ్లే చెయ్యరు రమ్య. తెలుసున్న వాళ్లే ఎక్కువగా చేస్తారు. తెలుసు కదా అని నమ్మకూడదు. మీ వాళ్ళు తెలుసని చెప్పేవాళ్ళని నమ్మకూడదు. నమ్మినంత కాలం ఇలాంటి భార్య మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. అది కావాలి నాన్న, ఇది కావాలమ్మా అని అడుగుతారు కదా, ఇవి చెప్పరా? అన్నీ ఇంట్లో చెప్పాలి.